ఇప్పుడు భారత్లో చూస్తే 40 అబోవ్ ఉన్న పీపుల్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ పీపుల్ విత్ ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పేసి మనకు గణాంకాలు చెప్తున్నాయి. సో దీనికి గల కారణాలు ఏంటి? ప్రైమరీగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ అన్నది ఒక మోకాలు అరుగుదల అనే అర్థం అన్నమాట. ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు ఆర్థరైటిస్ ఎక్కువైంది అన్నది మరి మనం కరెక్ట్ అని అనలేము. ప్రాబబ్లీ ఇదివరకన్నా ఇప్పుడు బెటర్గా డయాగ్నోస్ చేస్తున్నాం. రెండు, జనాలు ఇదివరకన్నా ఇప్పుడు ముందుకు వస్తున్నారు వైద్యం చేయించుకోవడానికి. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మా తాతగారికి క్యాట్రాక్ట్ అంటే మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయారు. ఆపరేషన్ చాలా పెద్ద ఆపరేషన్. ఆ ఆపరేషన్ అయ్యాక మా తాతగారికి ఎలా ఉంటుందో ముందు రోజే అందరం ఆయన్ని పలకరించి, సో ఇదివరకు అలాగ ఉండేది. ఇప్పుడు క్యాట్రాక్ట్ మా అమ్మగారికి నాన్నగారికి చేయించినప్పుడు 25 నిమిషాల్లో ఇంటికి తీసుకుని వచ్చాం. సో ఒకప్పుడు ఆపరేషన్ సేఫ్టీకి ఇవాళ మన పర్సెప్షన్ ఆఫ్ ఎ సర్జరీకి చాలా తేడా ఉంది. ఇవాళ మెడిసిన్ ఈజ్ మచ్ మోర్ సేఫర్. మనం ఒకప్పుడు ఫ్లైట్ ట్రావెల్కి ఇవాళ ఫ్లైట్ ట్రావెల్కి ఎంత తేడా ఉందో, ఎలాగైతే సేఫ్టీ నార్మ్స్ చెక్స్ పెరిగిపోయాయో, అలాగే సర్జరీ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, యాంటీబయాటిక్స్ అవ్వచ్చు, థియేటర్లో అసెప్టిక్ ప్రికాషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ మార్పు రావడం వల్ల జనాలు కూడా వైద్యం అందుకోవడానికి వెనకాడట్లేదు. దీనివల్ల మనం ఎక్కువ నెంబర్లు చూస్తున్నాం తప్ప ఏదో కారణం వల్ల జనాలకి అర్జెంటుగా ఆర్థరైటిస్లు వచ్చేయట్లేదు. అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాను అందుకని నాకు జాయింట్ పెయిన్స్ వచ్చాయి. సో ఇవన్నీ మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేము. ఇన్సిడెన్స్ పెరిగింది అనుకోను, నెంబర్ ఆఫ్ పీపుల్ సీకింగ్ మెడికల్ అటెన్షన్ పెరిగింది. మీలాంటి ఛానల్స్ వల్ల ఈ సర్జరీలు ఇవన్నీ సేఫ్ అని అందరికీ తెలుస్తున్నాయి. సో వాళ్ళు రీఅష్యూరెన్స్ పెరుగుతుంది, ధైర్యంగా ముందుకు వస్తున్నారు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.